శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఎలా నైట్ ఫ్యామిలీ నేను మీ అందరు చాలా మంచిగా ఉంటారు. సో ఈ రోజు అయితే నేను కొత్త హెయిర్ కట్ అయితే చెప్పించుకున్నాను. సో ఇప్పుడైతే మాటగా ఉంటే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో గణేష్ మహారాజ్ మీద ఆల్రెడీగా వర్క్స్ అయితే జరిగినాయి. సో ఒక్కసారి మీకు చూపెడతాను. ఆఫ్లైన్ లో మనం హ్యాండ్స్ వర్క్ అనేది మొత్తం చేసుకున్నాం. సో ఏ విధంగా అయితే మనం ఆన్లైన్ లో ఇటు సైడ్ వర్క్ చేసుకున్నాం కదా, సో ఆఫ్లైన్ లో ఇటు సైడ్ వర్క్ మొత్తం కంప్లీట్ చేసినాను. సో ఒక్కసారి మీకు డీటెయిల్ తో చూపెడదాం. దానికంటే ముందు మనమైతే మన ఛానల్ మీద ఒక చిన్న టార్గెట్ అయితే పెట్టుకున్నాం కదా. సో అదేంటి అంటే 2026 కంటే ముందే మన ఛానల్ మీద 50K సబ్స్క్రైబర్స్. సో మీరు అందరైతే టార్గెట్ అయితే కంప్లీట్ చెప్పేయండి గైస్, తొందరగా కంప్లీట్ చెప్పేయండి గైస్. సో ఇప్పుడైతే మనం మాటలో ఉంటే గణేష్ మహారాజ్ సంబంధించి వర్క్స్ అయితే స్టార్ట్ చేద్దాం. ఈ రోజు అయితే ఏదైతే బ్యాక్గ్రౌండ్ అటు సైడ్ టిష్యూ పెట్టినాం కదా, సో అదంతా టిష్యూ ఇటు సైడ్గానే పెడదాం. అండ్ అలాగే ఆఫ్లైన్ లో చేసిన వర్క్స్ అయితే మీకు చూపెడతాను. అండ్ మనం గణేష్ మహారాజ్ మీద స్నేక్స్ అయితే ఏవైతే స్నేక్స్ ఉంటాయి కదా, సో మనం అయితే 3 స్నేక్స్ అని పెడతామని చెప్పినాం కదా. సో ఆ 3 స్నేక్ కి సంబంధించి కార్డ్బోర్డ్ కి సంబంధించి ఇట్లా పీసెస్ కట్ చేయాలి. సో స్నేక్ కి సంబంధించి షేప్ లో. సో ఒక్కసారి అయితే మీకు ఆ వర్క్ అయితే చేసుకుంటా చూపెడతాను. సో గైస్ ఇప్పుడైతే ఇంకోటి గైస్ మనమైతే ఏదైతే టార్గెట్ పెట్టుకున్నాం కదా, సో దాంట్లో అయితే హాఫ్ టార్గెట్ కంప్లీట్ అయింది. అంటే 25K అంటే అంటే ఇప్పుడైతే ప్రస్తుతం 28K సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నాయి. సో మీరు అందరైతే తొందరగానే 50K సబ్స్క్రైబర్ కంప్లీట్ చెప్పేయండి. సో మీకు మన వీడియోస్లో ఏమేమి ఇంప్రూవ్మెంట్ కావాలి ఒక్కసారి కమెంట్ బాక్స్లో అయితే చెప్పండి. సో మొత్తానికి అయితే అందరైతే తొందరగానే ఈ టార్గెట్ని కంప్లీట్ చేయడానికి ప్రయత్నం అయితే చేయాలి. సో ఏమైనా మన వీడియోస్లో ఏమేమి మాటగా ఉంటే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఒక్కసారి అయితే మీకు ఏవైతే గణేష్ మహారాజ్ మీద మెయిన్లీ అప్డేట్స్ జరుపుకున్నాం, సో అవైతే మేము మెయిన్లో అయితే చూపెడదాం. సో ఇదైతే క్లేగా అయితే గణేష్ మహారాజ్లో వాడుతున్నాం మేకింగ్లో. సో మొత్తం గణేష్ మహారాజ్ని హ్యాండిల్ లిఫ్ట్ చేసి చూపెడతాను. సో వెయిట్ అనేది చాలా అయితే ఇప్పుడు పెరిగింది. ఎందుకంటే క్లే అనేది మొత్తం ఇప్పుడులో అయితే 4.5 క్లే అయితే యూజ్ అయినాయి కదా. ఒక్క క్లే 150 grams. సో అలాంటి 4 క్లేస్ అయితే ఇప్పుడు యూజ్ అయినాయి దీంట్లో 4.5 క్లేస్. మొత్తాన్ని చూస్తే పంచా మీద 100% ఫినిషింగ్ వచ్చేసింది. అలాగే బ్యాక్గ్రౌండ్ కనుక చూస్తే మొత్తం ఇటు సైడ్ కంప్లీట్ అయిపోయింది కదా. సో చూస్తే ఇక్కడ అంతా ప్లెయిన్గా అయితే ఉంది కదా, లాస్ట్లో చేసినాం కదా. సో అదే విధంగా ఇక్కడ చేసేద్దాం, స్నేక్స్ చేసేద్దాం. అండ్ ఇంకోటి ఆఫ్లైన్లో ఒక వర్క్ చేసిన చెప్పినాక సో ఇటు సైడ్ హ్యాండ్స్ కనిపిస్తున్నాయి కదా, సేమ్ ఇదే విధంగా ఇటు సైడ్ హ్యాండ్స్ కింద కంప్లీట్ అయిపోయినాయి. సో మొత్తం బ్యాక్ సైడ్ నుంచి కింద చేయడం జరిగింది. మీరు నాకు చూస్తే మొత్తం బ్యాక్ సైడ్ నుంచి కింద మనం వర్క్స్ అయితే చేస్తున్నాం. మొత్తం 360 నుంచి మీకు అయితే గణేశుడు లాస్ట్ అయితే మీకు చూపెడతాం. సో ఇక్కడ కనుక చూస్తే 1 2 3 4 అండ్ అలాగే ఇటు సైడ్ 4 టోటల్ 8 హ్యాండ్స్ తోని అండ్ అలాగే 1 ఫేస్ తోని 3 పడగల స్నేక్స్ అంటే 3 స్నేక్స్ తోని గణేష్ మహారాజ్ అయితే మనకి దర్శనం అయితే ఇస్తాడు. అండ్ అలాగే సైడ్ విగ్రహాలు ఇక్కడ ఏం లేదు, జస్ట్ గణేశుడు ఉంటాడు. అండ్ అలాగే మూషక్ మహారాజ్ అయితే ఇటు సైడ్ వస్తుండు. మొత్తం మూషక్ మహారాజ్ మీద ఇక్కడ కూర్చోబెట్టాలి. అండ్ ఇంకోటి ఇక్కడైతే ఇంకా టిష్యూకి సంబంధించి అదంతా చేయాలి, టిష్యూ పెట్టాలి. సో అది ఈ వీడియోలో అయితే మీకు పెడదాం. సో అందరికన్నా ముందు అదే వర్క్ చేద్దాం టిష్యూకి సంబంధించి. సో ఈ వీడియోలో వర్క్ అంటే చాలా ఉన్నాయి. మెయిన్లీ ఇటు సైడ్ హ్యాండ్స్ కంప్లీట్ అయిపోయినాయి చూస్తే కనుక. సో ఇటు సైడ్ అయితే అసలు షాలో అయినా ఏం పెట్టలేకపోయినాగా, షాలో అయినా పెట్టలేక. సో అంతా కంప్లీట్ చేసేసిన షాలో మీద 3 లేట్స్లో డిజైన్ లెక్కగా వచ్చింది. అండ్ ఇంకోటి ఇప్పుడైతే కొన్ని వర్క్స్ అయితే పెండింగ్ ఉన్నాయి. కొన్ని అంటే మెయిన్ మన అరి చెయ్యి అంటే ఆశీర్వాదం ఇచ్చే, ఇది హస్తం చెయ్యి. సో ఇవన్నీ అన్ని చేతికి ఇంకా చేయలేము మనం ఇటు సైడ్ కానీ అదొక వర్క్. అండ్ అలాగే చౌకి సంబంధించి వర్క్ అండ్ అలాగే షాల్వా వస్తుంది ఇలా కింద. సో అదైతే ఈజీ వర్క్స్ అవన్నీ మనం చేసేస్తాం. మెయిన్లీ చౌ పెట్టాలి అండ్ అలాగే మన చేసినాకి సంబంధించి వర్క్స్ అండ్ అలాగే మన గణేష్ వచ్చి కళ్ళు అయితే పెట్టాలి అంటే ఇట్లా 3Dగా. సో అదైతే మనం కొద్దిసేపట్లోనే పెట్టేస్తాం. సో ఈ వర్క్స్ అనేవి మనం చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు నుంచి ఫాస్ట్ స్పీడప్ అయింది. సో ఇంకోటి కానీ మనమైతే అంత క్లే వర్క్ అనేది ఇంకా ఒక 5 to 6 డే వరకు మొత్తం కంప్లీట్ చేసేస్తాం. సో ఇది ఎక్కువ అంటే 8 daysలో మొత్తం క్లే వర్క్ కంప్లీట్ అయిపోతుంది. 9th day నుంచి ఇట్లా కలరింగ్ కానీ సో అంతా స్టార్ట్ అయిపోతుంది. సో కలరింగ్లో ఏ కలర్ యూజ్ చేద్దాం తప్పకుండా కమెంట్ బాక్స్ అయితే చెప్పండి. సో నేను అనుకుని ఏవైతే 20 rupees ట్రేస్ అయితే వస్తాయి కదా, సో అవే యూజ్ చేద్దాం. అండ్ ఎందుకంటే గణేశులో ఎక్కువ ఎత్తుల కలర్స్ ఏం యూజ్ కావు, జస్ట్ తక్కువనే అయితే. ఎందుకంటే గణేశుడు చిన్నగా ఉన్నాడు, హైట్ మరీ అంత పెద్దగా లేదు. సో ఇది ఇప్పుడైతే మాటలా ఉంటే ఏవైతే ఇటు సైడ్ టిష్యూ పెట్టినాం కదా, సో అదే విధంగా ఇటు సైడ్ అయితే టిష్యూ పెట్టేద్దాం. సో ముందుకు అయితే మనం ఏదైతే లాస్ట్ డేలో ఒక పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం అంటే ఒక లిక్విడ్ టైప్ వాటర్లో అయితే జస్ట్ ఫెవికాల్ వేసి మిక్స్ చేసుకున్నాం. సో దాంట్లో అయితే టిష్యూ ముంచినాక అప్లై చేస్తున్నాను మీరు కనుక చూస్తే. సో దాంతో ఆరిపోయినాక టిష్యూ హార్డ్గా అయితే అయిపోతుంది.
ఒక హార్డ్గా అంటే కొంచెం ఒక వాల్ టైప్ అయితే అయిపోతుంది. అదే గైస్ మీరైతే ఒకవేళ మీకు ఎక్కువ స్ట్రాంగ్గా చేయాలనుకుంటారు ఈ ప్రాసెస్ అంటే మీరైతే వైట్ సిమెంట్ అండ్ వాటర్ మిక్స్ చేసుకోండి. దాంతో ఒక పేస్ట్ ప్రిపేర్ చేసుకోండి. దాని తర్వాతకి ఆ పేస్ట్లో అయితే క్లాత్ ఏదైతే కాటన్ క్లాత్ అయితే ఉంటుంది కదా, సో దానిలో ముంచి అప్లై చేస్తే ఎంతో హార్డ్ వాల్లాక్ అయితే అయిపోతుంది. మనం ఏదైతే ఈసారి గణేష్ మహారాజ్ మీద ఎర్త్ గ్లోబ్ అదంతా వేసినాక ఈ బ్యాక్గ్రౌండ్లో కొండలు కానీ సో అవన్నీ ఆ విధంగా చేసినాను. అయితే ఒక్కసారి వెళ్ళి వీడియోస్ అయితే చెక్అవుట్ చేయండి. సో అయితే ఎంతో స్ట్రాంగ్గా అయితే బిల్డ్ అయినాయి. సో అది మొత్తానికి అయితే మీరు నాకు చూస్తే గణేష్ మహారాజ్ మీద ఇటు సైడ్ కానీ రెండు సైడ్లో మొత్తం ప్లెయిన్ వైట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మొత్తం బేస్ మీదగా పెట్టేసినాను. సో మీరు నాకు చూసే అంతా బేస్ మీద అయినా పెట్టేసినాం. అండ్ అలాగే బ్యాక్గ్రౌండ్లో అయితే కొంచెం చింగిపోయింది, ఎందుకంటే మనం లిఫ్ట్ చేసేటప్పుడు ఇది చింగిపోతుంది. సో అదంతా ఫైనల్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది కదా, ఎప్పుడైతే పెడదాం. ఈ వీడియోలో అయితే జస్ట్ ఇంతే వరకు అయితే చేస్తున్నాం. ఈ వీడియోలో ఇటు సైడ్ హ్యాండ్స్ అండ్ అలాగే బ్యాక్గ్రౌండ్ అంతా కంప్లీట్ చేసేస్తున్నాం. సో మీకైతే వీడియోలో అనిపించింది అందరికీ తప్పకుండా కామెంట్ బాక్స్ అయితే నాకు చెప్పేయండి. సో మొత్తానికి ఈ వీడియోలో ఇంతే వర్క్ స్నేక్స్ ఇన్న ఫిక్స్ చేస్తుంటే, కానీ రీజన్ ఏంటంటే ఇప్పుడు ఇది అంతా ఊగుతుంది కదా, ఎందుకంటే అంతా పచ్చిగా అయిపోయింది టిష్యూ పెట్టినాక. సో అలాంటి దీని మీద అయితే ఇప్పుడు స్నేక్స్ అయితే మనం పెట్టలేము, అది పచ్చిగా అయింది. కానీ మళ్ళీ అయితే గట్టిగా అవుతుంది, ఎందుకంటే ఇది టిష్యూ పేపర్కి సంబంధించి ఏదైతే పేస్ట్ అయితే పెట్టినాం కదా, సో ఈ పేస్ట్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలి మీకైతే లాస్ట్ వీడియోలో అయితే చెప్పినాను. సో ఒక్కసారి అయితే మీరైతే లాస్ట్ వీడియో అయితే వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో ఇది ఇప్పుడైతే గణేష్ మహారాజ్ని మనం ఇక్కడైతే పెడతాం కదా, సో ఈ ప్లేస్లో అయితే ఇక్కడ కూర్చోబెడుతున్నాను. సో గాయ్స్ అందరైతే ఈ వీడియోకి లైక్ చేసేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికైతే షేర్ చేసేయండి. అండ్ ఇంకోటి కాదు, మన టార్గెట్ అయితే ఎవరైనా మర్చిపోకండి. టాటా బాయ్ బాయ్.